హలో, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో వచ్చేసి నిన్న పవన్ కళ్యాణ్ ఒక స్పీచ్ ఇచ్చాడు కదా, సో దాని గురించి ఒక 2 minutes మాట్లాడదామని వీడియో చేస్తున్నాను అనమాట. సో నిన్న పవన్ కళ్యాణ్ స్పీచ్లో మామూలుగా మాట్లాడింది ఏంటంటే సాయి కృష్ణ అబ్బాయి గురించి మాట్లాడాడు అనమాట. అంటే నేను తీసేట చూడలే కానీ లైక్ ఇండైరెక్ట్గా అయితే చెప్పాడు అనమాట. ఏంటంటే తప్పు చేసిన మన క్యాస్ట్ అయినా చిన్న పిల్లడైనా పెద్దవాడైనా పడాల్సిన శిక్ష పడుతుంది. అంటే అతను చంపేశారని పోలీసులు అంటుంటే పోలీసుల మీద కేసు పడ్డది అండ్ అది కోర్టు చూసుకుంటుంది అనమాట, పోలీసులకి ఎలాంటి కేసు వేయాలని. బట్ ఇక్కడ అపోజిషన్ పార్టీస్ ఏంటంటే పవన్ కళ్యాణ్ క్యాస్టు మన జన సైనికుడు, సో తప్పు చేసి చిన్నపిల్లడు అంటే, సో అతను చిన్నపిల్లడని చేసిన తప్పేంటి, సో అతని మీద ఎన్ని కేసులు ఉన్నాయి, సో ఎలాంటి నేర చరిత్ర ఉంది, సో అవన్నీ కూడా చూసుకొని మనం మాట్లాడాలి. అంతేగాని మనోడు కదా, మనోడు ఎంత తప్పులు చేసినా కూడా మనం సపోర్ట్ చేసుకుని పోతుంటే సొసైటీలో మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పాడని ఉంటాడు, తప్పు చేసిన జన సైనికుడు అయినా సరే, టీడీపీ అయినా సరే, వైఎస్ఎస్సీపీ అయినా సరే శిక్ష పడాలి. సో అలాంటప్పుడే మనం జనాలకు ఒక మంచి గవర్నమెంట్ ఇస్తాం కానీ, గవర్నెన్స్ ఇస్తాం కానీ, సో మనోడు కదా తప్పు చేసి నడిచిపోతుందంటే తప్పు. సో ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో జరిగిన బండి సంజయ్ కొడుకు కేసు చూసుకుంటే, అదే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ పర్సన్ ఎవరైనా సరే ఒక అబ్బాయి అలా చేసి ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి కొట్టి ఏది చేసేవాళ్ళు, కానీ అంత టైం ఇచ్చేవాళ్ళు కాదనమాట. 10 days నేను వస్తాను, అటెండ్ అవుతానని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వరు. ఎందుకంటే మన సిస్టమ్ గురించి నాకు తెలుసు. మన దగ్గర పోలీసు ఎలా ఉంటుంటే డబ్బు ఉన్న వాళ్ళకి ఒకలాగా, డబ్బు లేని వాళ్ళకి ఒకలాగా పనిచేస్తారు. సో అది క్లియర్, అందరని కాదు, కొంతమంది ఉంటారు అనమాట. సో పవన్ కళ్యాణ్ క్లియర్గా చెప్పింది ఏంటంటే తప్పు చేసినోడికి శిక్ష పడాలి. వాడు చిన్నోడైనా పెద్దోడైనా ఏ క్యాస్టోడైనా ఒకటే, మన కాపోడు కదా, మన జన సైనికుడు కదా అని చెప్పి మనం సపోర్ట్ చేసుకుంటూ పోతుంటే ఆయన చూసి ఇంకో 10 మంది వస్తారు. సో దానికి మన సపోర్ట్గా ఉండకూడదు. సో వాడికి ఏదైనా చేయడానికి, ఎవరైనా తప్పులు చేశారా వాళ్ళకి శిక్ష పడుతుంది. అంతేను ప్రతిదానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆన్సర్ చెప్పాలంటే కష్టం. సో ఎమ్మెల్యేలు ఎంపీస్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వాలని చెప్పాడు అనమాట. సో ఇది అనేది క్లియర్ మెసేజ్ అనమాట. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక పొజిషన్ కోసమో పవర్ కోసమో రాలేదు. పవన్ కళ్యాణ్ ఏంటంటే జనాలు సేవ చేయడానికి వచ్చాడు. సో అది అర్థం చేసుకున్న వాళ్ళు పార్టీలు ఉంటారు, లేని వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట. సో గెలుపు ఓటం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంతే తప్ప గెలిచిన ప్రతి ఒక్కడు అంటే గెలిచిన ప్రతి ఒక్కడు ఏదైనా సక్సెస్ అయిపోయినట్టు, ఫెయిల్ అయిన ప్రతి ఒక్కడు ఫెయిల్ అయిపోయినట్టు కాదు. కొన్నిసార్లు ఏంటంటే మనకి తెలుస్తుంది అనమాట, మనం చేసే పనిలో మనకు సక్సెస్ వచ్చిందా లేదని. సో పవన్ కళ్యాణ్ వరకు ఏంటంటే గవర్నెన్స్ అనేది జనాలకు వెళ్తే చాలు అది సక్సెస్ అయినట్టే. పవన్ కళ్యాణ్ సీఎం అయ్యాడా, పీఎం అయ్యాడని పవన్ కళ్యాణ్కి అవసరం లేదు. సో అది అర్థం చేసుకున్న వాళ్ళు ఇప్పటికీ పార్టీలు ఉన్నారో వాళ్ళు కంటిన్యూ అవుతూనే ఉంటారు, ఈవెన్ ఫ్యాన్స్గా కూడా కంటిన్యూ అవుతూనే ఉంటారు. సో ఈ ఒక్క విషయం జనాలకు అర్థమైతే చాలు. థ్యాంక్ యూ.